దేశవ్యాప్తంగా దీపావళి పండుగ ఘనంగా జరుపుకుంటూ ఉండగా మరోవైపు బంగారం ధరల్లో కూడా భారీ తగ్గింపు రికార్డు గరిష్టాల నుంచి కాస్త ఊరట కలిగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకి 132,770 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకి 121,700 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర కిలోకి హైదరాబాద్ లో 188,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇతర నగరాల్లో మాత్రం కొద్దిగా తేడా ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ప్రజలకి ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరైనా మీ పిల్లలని కిడ్నాప్ చేశామని చెప్పినా, అలాగే పిల్లల ఏడుపు శబ్దం వినిపించినా భయపడకండి అని అన్నారు. దీంతో పాటు మీ కుటుంబం వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దని, ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడం లేదా హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.in లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు లాంటివి చేయాలని అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించగా స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. అలా సుమారు 45 షాపులపై దాడులు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు గుంటూరు మంగళగిరి 6వ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినానికి ముఖ్య అతిథిగా హాజరై అమరులు వారు పుస్తకం ఆవిష్కరించారు. ఈ క్రమంలో 1959 అక్టోబర్ 21న జరిగిన సంఘటన గురించి స్మరించి ఈ ఏడాది 192 పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నారు. ఇక ప్రజల రక్షణలో పోలీస్ త్యాగాన్ని ప్రశంసించి పోలీస్ బలోపేతం, సాంకేతిక సదుపాయాలు, బీమా, సంక్షేమ పథకాలు, 6,100 కానిస్టేబుల్ నియామకంతో భద్రతను మెరుగుపరిచామని 2047 ఏపీని నంబర్ 1 చేయాలని చెప్పారు. భారతదేశంలో మెరైన్ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సముద్రంలో లగ్జరీ క్రూజులలో 2-3 రోజులు గడపడం టూరిస్టులకి కొత్త అనుభవంగా మారడమే కాదు, ముంబై, గోవా, చెన్నై, విశాఖ నుంచి లక్షద్వీప్, అండమాన్ దీవులకి కూడా క్రూజులు నడుస్తున్నాయి. ఇక సకల సదుపాయాలతో తేలియాడే హోటల్లా ఉండే ఈ నౌకలు టూరిస్టులని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కేంద్రం క్రూజ్ భారత్ మిషన్ తో 2029 నాటికి 10 లక్షల క్రూజ్ ప్రయాణికుల లక్ష్యాన్ని పెట్టుకుంది. మంత్రి కొండా సురేఖ దంపతుల జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ కూడా హాజరయ్యారు. అయితే ఇటీవల ఓఎస్టీ సుమంత్ తొలగింపు, ఆయన కోసం పోలీసులు సురేఖ ఇంటికి వెళ్లడం, కుమార్తె సుస్మిత అడ్డుకోవడం వంటి సంఘటనలు వివాదంగా మారడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విభేదాల మధ్య ఈ భేటీ రాజకీయంగా ఆసక్తిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు జరుపుకోగా ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్ తో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో నేవీ సిబ్బంది రాసిన కసం సింధూర్ కి పాటని ప్రధాని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ లో భారత దళాల ధైర్యాన్ని పాట ప్రతిబింబించిందన్నారు. స్వదేశీ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత గర్వమని, అది పాకిస్తాన్ కి నిద్రలేని రాత్రులు మిగిల్చిందని మోదీ అన్నారు. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. అక్టోబర్ 21 ఉదయం 7 గంటలకి AQI 347 నమోదవుతూ రెడ్ జోన్లోకి చేరింది. దీంతో ప్రజలకి కళ్లు, ముక్కు, గొంతులో సమస్యలు ఎదురవడంతో మాస్క్ ధరిస్తూ బయటకు పరిమితంగా రావాలని సూచనలు జారీ చేశారు. అయితే సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ ఆదేశాలని పట్టించుకోకపోవడంతో కాలుష్యం మరింత పెరగడంతో 38 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లో 36 ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నప్పటికీ విపక్ష ఇండియా కూటమికి మహాగఠబంధన్లో సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఆర్జేడీ 143 అభ్యర్థులని ప్రకటించగా తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఇప్పటివరకు 60 సీట్లను ఖరారు చేయగా మరోవైపు తేజస్వి, రాహుల్ గాంధీ మధ్య విభేదాల వల్ల కూటమిలో సమన్వయం లోపించిందని అంటున్నారు. ఇక ఈ ఎన్నికలు నవంబర్ 6, 11న జరగనుండగా ఫలితాలు నవంబర్ 14న వెలువడుతున్నాయి. భారత రియల్ ఎస్టేట్ రంగం నల్లధనం, బ్లాక్ మనీ మార్గానికి ప్రధాన వేదికగా మారింది. అధికారిక లావాదేవీల్లో మార్కెట్ ధర, డాక్యుమెంట్ ధర మధ్య వ్యత్యాసం, అధిక స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వంటి కారణాలతో కొనుగోలుదారులు, విక్రేతలు నగదు లావాదేవీలను చేయడం కొనసాగుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోతూ ఉండగా వాస్తవ మార్కెట్ ధరలు పెరుగుతాయి. సామాజిక ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవినీతి కార్యకలాపాలకి వీలు కలుగుతుంది.
రిలయన్స్ రీటైల్ దేశవ్యాప్తంగా 600కి పైగా డార్క్ స్టోర్లని ప్రారంభించగా ఇది డార్క్ స్టోర్లు కస్టమర్ల కోసం తెరిచినవి మాత్రం కాదు. ఇవి ప్రత్యేకంగా ఆన్లైన్ ఆర్డర్లను సిద్ధం చేయడానికి, ప్యాక్ చేయడానికి, స్పీడ్ డెలివరీల కోసమే వేర్ హౌస్ లాగా పనిచేస్తాయి. ఇక ఇందులో డిస్ప్లేలు, ప్రచార సైన్ బోర్డులు ఉండకపోగా దీని ప్రధాన లక్ష్యం క్విక్ కామర్స్ ఆర్డర్లని 30 మినిట్స్ లోపు డెలివరీ చేయటం, వినియోగదారులకి వేగవంతమైన సేవ అందించటం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా టు ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, దీంతో ఉక్రెయిన్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యమవుతుందని తాను నమ్మడం లేదని అన్నారు. ఇక ఇరు దేశాల మధ్య ఒప్పందం కోసం తాను ప్రయత్నిస్తున్నానని, అది జరగకపోతే ప్రజలకి భారీ ధర చెల్లించాల్సి వస్తుందని అన్నారు. కాగా కొద్ది వారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో బుడాపెస్ట్లో ముఖాముఖి భేటీ చేయనున్నట్టు తెలిపారు. అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకి కాస్త ఊరట లభించింది. USCIS ప్రకారం H-1B వీసా కోసం పెంచిన ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకి మాత్రమే వర్తిస్తుంది. అయితే అమెరికాలో ఇప్పటికే చదువుతూ H-1B దరఖాస్తు చేసుకునే F-1 వీసా హోల్డర్లకి, ఇప్పటికే ఉన్న H-1B వీసా హోల్డర్లకి ఈ ఫీజు నుంచి మినహాయింపుగా ఉండగా, సెప్టెంబర్ 21కి ముందు దాఖలైన వారికి పాత నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి. ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా, చెన్నై మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా టారిఫ్లపై ప్రతిచర్యగా చైనా అరుదైన లోహాల ఎగుమతిని ఆపాలని చూస్తోంది. ఇక ఇందులో నియోడైమియం, ప్రెసోడైమియం, బ్రిస్పోసియం వంటి అయస్కాంతాలు వంటి ముఖ్యమైనవి ఉండగా, ఇవి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్, వైద్య పరికరాలు, పరిశ్రమల్లో విస్తృత వాడుకాల్లో ఉన్నాయి. ఇక చైనా ఈ లోహాలని వ్యూహాత్మక ట్రంప్ కార్డుగా ఉపయోగిస్తూ భౌగోళిక, సాంకేతిక ఆధిపత్యాన్ని పెంచుతోంది. బీహార్ గోపాల్గంజ్ లోని ఐమతి కుర్ద్ గ్రామంలో చిన్న టీ స్టాల్ నడిపించే అభిషేక్ కుమార్, అతని సోదరుడు ఆదిత్య సైబర్ మాఫియా నెట్వర్క్ ని నడుపుతూ అంతరాష్ట్ర మోసాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారి ఇంట్లో సోదాలు నిర్వహించగా ₹1 నగదు, బంగారం, వెండి, ATM కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్, ఆధార్, చెక్ బుక్లు, ల్యాప్టాప్, ఫోన్లు బయటపడ్డాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్, ATS బృందాలు దర్యాప్తు కూడా ప్రారంభించి నెట్వర్క్ రాజకీయ స్థాయిలో విస్తరించిందో లేదో పరిశీలిస్తున్నాయి. నటి సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోర్ డేటింగ్ లో ఉన్నట్లు గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తల్ని మరింత స్పష్టం చేస్తూ సమంత ఇటీవల రాజ్ కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోగా, వారితో కలిసి సమంత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరికి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్, హనీ బన్నీ అనే సిరీస్ సమయంలో పరిచయం కాగా, అప్పటి నుండి ఇద్దరు మీడియా కంటపడుతున్నారు. బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నటుడు గోవర్ధన్ అస్రానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తన 84 వేట కనుమూశారు. ఈయన 1941లో జైపూర్ లో జన్మించగా ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి 1962లో ముంబైకొచ్చి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో శిక్షణ పొందారు. అలా 350కి పైగా సినిమాల్లో నటించి కొన్ని చిత్రాలకి దర్శకుడిగా కూడా పనిచేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో పాల్గొని అక్కడ బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రజలపై వ్యాఖ్యలు చేశాడు. ఆయన బలూచిస్తాన్, పాకిస్తాన్ నుంచి వేరు చేస్తూ ప్రస్తావించడంతో అది బాగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రశంసించినా కొందరు నటుడి ఉద్దేశం చర్చకి దూరమని అభిప్రాయపడ్డారు. మహిళల వన్డే ప్రపంచ కప్ లో సెమీస్ కి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా భారత్ మాత్రం వరుస 3 ఓటములతో 4వ స్థానంలో నిలిచింది. అయితే అక్టోబర్ 23న న్యూజిలాండ్ మరియు అక్టోబర్ 26న బంగ్లాదేశ్ తో చివరి మ్యాచ్లను గెలవాల్సి ఉంది. ఒకవేళ రెండో మ్యాచ్ లో ఓడితే సెమీస్ అవకాశాలు తగ్గుతాయి. కాగా టీమిండియా రన్ రేట్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ వ్యూహాలని మార్చి చివరికి పోరాడకపోతే విజయానికి దూరంగా ఉంటుంది. పెర్త్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే వర్షం కారణంగా 26 ఓవర్లకి తగ్గించబడింది. భారత్ 136 రన్స్ చేసినప్పటికీ డక్వర్త్ లూయిస్ విధానంలో ఆసీస్ లక్ష్యాన్ని 131గా నిర్ణయించడంతో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. అతను DLS విధానం మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకి అనుకూలంగా మారాలని సూచించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ 1/0తో ముందంజలో ఉంది. ఇవి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.